మొదటిసారి విమానం ఎక్కుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో హ్యాండ్ బ్యాగేజ్ అంటే ఏంటి, చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే ఏంటి, హ్యాండ్ బ్యాగేజ్లో మనం ఏమేమి తీసుకెళ్లొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు, అలాగే చెక్ ఇన్ బ్యాగేజ్లో మనం ఏం తీసుకెళ్లొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఇది హ్యాండ్ బ్యాగేజ్. హ్యాండ్ బ్యాగేజ్ అంటే ఏంటంటే మన కూడా ఫ్లైట్లో తీసుకెళ్లే బ్యాగ్ని హ్యాండ్ బ్యాగేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ బ్యాగ్ హ్యాండ్ బ్యాగేజ్. అంటే నేను ఈ బ్యాగ్ రేపు పొద్దున్న ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు నాతో పాటు అయితే ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్తాను. ఈ బ్యాగ్లో మనం ఏమేమి తీసుకెళ్ళచ్చు హ్యాండ్ బ్యాగ్లు అని చెప్పేసి మీకు నెక్స్ట్ అయితే చెప్తాను నేను వీడియోలో. నెక్స్ట్ రెండవది చెక్ ఇన్ బ్యాగేజ్ చూపిస్తాను చూడండి. చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే మనకు ట్రాలీలో లగేజ్ పెట్టుకుంటాం కదా, సో ఈ లగేజ్ బ్యాగ్ మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ అనమాట. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అయితే ఈ బ్యాగ్ అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తాము, చెక్ ఇన్ బ్యాగ్. సో అంటే చెక్ ఇన్ బ్యాగ్ మన దగ్గర అయితే ఉండదు, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం డెస్టినేషన్ దగ్గర ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ బెల్ట్ దగ్గర అయితే మనం బెల్ట్ టైప్ అయితే ఉంటుంది, అక్కడ మన లగేజ్ అయితే ఉంటుంది. మనం అక్కడ చూసుకుని ఏ బెల్ట్ దగ్గర నెంబర్ చూసుకుని అక్కడికి వెళ్ళి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. చెక్ ఇన్ బ్యాగేజ్ అక్కడికైతే వస్తుంది. సో మనతో పాటు అయితే చెక్ ఇన్ బ్యాగేజ్ అయితే రాదు. సో అది చెక్ ఇన్ బ్యాగేజ్. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చో చూపిస్తాను చూడండి. హ్యాండ్ బ్యాగేజ్ అంటే సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, నేను నాతో పాటు ఫ్లైట్ లో తీసుకెళ్ళేది. ఈ బ్యాగ్ లో ఏమేమి పెట్టుకుంటానంటే ల్యాప్టాప్ ఒకటి, అలాగే పవర్ బ్యాంకు, హాలీల్యాండ్ లార్క్ M2 మైక్, ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేసి మైక్, అది ఎయిర్ పాడ్స్, అలాగే మౌస్ ఒకటి. సో ఈ విధంగా ఎలక్ట్రానిక్ రిలేటెడ్స్ అన్ని ఐటమ్స్ కూడా మనం హ్యాండ్ బ్యాగేజ్లో అయితే పెట్టుకోవాలి. మీరు టికెట్ చూసుకుంటే మీరు బుక్ చేసుకున్న టికెట్ మీద కూడా వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. పవర్ బ్యాంక్స్ కానీ లిథియం బ్యాటరీస్ కానీ మీరు ఏవి కూడా చెక్ ఇన్ బ్యాగ్లో అయితే పెట్టకూడదు, హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే అలౌడ్ అని చెప్పేసి దాని మీద అయితే ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. సో హ్యాండ్ బ్యాగేజ్లో మనం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ రిలేటెడ్ అన్నీ కూడా మీరు హ్యాండ్ బ్యాగేజ్లో అయితే తీసుకెళ్ళాలి. ఈ పవర్ బ్యాంకు ఇవన్నీ కూడా మీరు చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టారంటే మళ్ళీ అక్కడైతే తీసుకోరు. సో అది గుర్తుపెట్టుకుని మీరు హ్యాండ్ బ్యాగేజ్లో అయితే పెట్టుకుని అయితే తీసుకెళ్ళండి. సో అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్లో కూడా మ్యాక్సిమం మనకి లిథియం బ్యాటరీస్ అయితే ఉంటాయి. సో బ్యాటరీస్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఏవైనా సరే హ్యాండ్ బ్యాగేజ్లోనే క్యారీ చేయాలి. ఇప్పుడు చూడండి పవర్ బ్యాంక్ ఒకటి, ఈ హాలీల్యాండ్ లార్క్ M2 మైక్, దీంట్లో కూడా మనకి బ్యాటరీ అయితే ఉంటుంది బ్యాకప్. సో అవి మైక్స్కి అయితే ఛార్జ్ అవుతూ ఉంటుంది కదా, సో దీంట్లో కూడా బ్యాటరీ ఉంటుంది, దీంట్లో కూడా బ్యాటరీ రిలేటెడ్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి బ్యాటరీస్ అయితే ఉంటుంది ల్యాప్టాప్లో కూడా. సో ఈ విధంగా బ్యాటరీ రిలేటెడ్ ఏమున్నా కానీ ఆ ఐటమ్స్ అన్నీ కూడా మీరు హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే పెట్టుకోవాలి, చెక్ ఇన్ బ్యాగేజ్లో అసలు కూడా పెట్టకండి. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ దగ్గర స్మార్ట్ వాచ్ ఏమన్నా ఉన్నా కూడా ఆ వాచ్ కూడా పెట్టుకుంటే మీ చేతికి పెట్టుకోవాలి, లేదంటే మీ హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోవాలి. అది కూడా మీ చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే పెట్టకూడదు. అలాగే లిక్విడ్ ఐటమ్స్ అంటే మనం ఫేస్ వాష్ కానీ లేదంటే లోషన్స్ కానీ లేదంటే షాంపూ కానీ ఏవైనా సరే మనం హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా 100 ml లోపు అయితే ఉండాలి. అంటే మీరు పర్ఫ్యూమ్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనం ఏమైనా తీసుకెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగేజ్లో 100 ml కానీ లేదంటే 100 ml లోపు ఉంటేనే మీరు హ్యాండ్ బ్యాగేజ్లో అయితే తీసుకెళ్ళాలి. 100 ml కంటే ఎక్కువ ఉంటే లైక్ 150 ml అలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 150 ml మనం షాంపూ లేదంటే పర్ఫ్యూమో ఏదో ఒకటి తీసుకెళ్తున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగేజ్లో, అక్కడ సెక్యూరిటీ దగ్గర అయితే చెక్ చేస్తారు. చెక్ చేసి 100 ml కంటే ఎక్కువ ఉంటే సో దాన్ని డస్ట్బిన్ అయితే పడేస్తారు. సో అది మనం కూడా తీసుకెళ్ళలేము, వేస్ట్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకుని మీరు లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేసేలాగైతే 100 ml లోపు అయితే మీరు ఈజీగా అయితే తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫ్యూమ్ ఉంది, 100 ml ఉందనుకోండి, సో 100 ml అయితే మీరు హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకుని అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ రూల్ ఏంటంటే లిక్విడ్ ఐటమ్స్కి 100 ml కానీ 100 ml లోపు అయితే ఉండాలి. 100 ml దాటితే మీరు చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే పెట్టుకోవచ్చు. చూపించండి చూడండి, ఇంకో బ్యాగేజ్ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంది కదా, సో దీంట్లో అయితే మనం 100 ml కంటే ఎక్కువ ఉన్నా కానీ అవన్నీ కూడా మనం దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్యాగేజ్లో అయితే మాత్రం పెట్టుకోవద్దు. 100 ml కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెక్ ఇన్ బ్యాగేజే ప్రిఫర్ చేయండి. 100 ml కంటే తక్కువ ఉంటే హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే మీ లగేజ్ రిలేటెడ్ అంటే బట్టలు కానీ లేదంటే షూ కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే పెట్టుకోవచ్చు. షాంపూలు అంటే 100 ml కంటే ఎక్కువ ఉన్న డబ్బాలు, పర్ఫ్యూమ్లు, షాంపూలు, లోషన్స్ ఏమున్నా కూడా మీరు అవన్నీ కూడా చెక్ ఇన్ బ్యాగ్లో అయితే పెట్టుకుని తీసుకువెళ్ళచ్చు. అలాగే చెక్ ఇన్ బ్యాగ్లో మీరు పవర్ బ్యాంక్ ఒకటి, లిథియం బ్యాటరీస్ ఒకటి అసలు పెట్టుకోకూడదు. అవి ఖచ్చితంగా మీరు హ్యాండ్ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోవాలి. సో అందుకే ఆ పాయింట్ మళ్ళీ అయితే చెప్తాను చూసుకోండి. అలాగే కత్తిరించుకునే ఐటమ్ టైపు అంటే నెయిల్ కట్టర్స్ కానీ కత్తెరలు కానీ బ్లేడ్లు కానీ సో ఇలాంటివి ఏమన్నా సరే మీరు హ్యాండ్ బ్యాగేజ్లో అయితే అసలు తీసుకెళ్ళకూడదు. అవి కూడా మీరు చెక్ ఇన్ బ్యాగ్లో అయితే తీసుకువెళ్ళచ్చు. సో అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీకు చెక్ ఇన్ బ్యాగ్లో అయితే పెట్టుకోండి. సో ఇదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు వెయిట్ లిమిట్ అయితే ఉంటుంది. హ్యాండ్ బ్యాగేజ్కి అయితే మాక్సిమం అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్లో కూడా 7 kgs అయితే ఉంటుంది. సో అది చూసుకోండి. ఇప్పుడు నేను తీసుకెళ్ళే హ్యాండ్ బ్యాగేజ్కి అయితే 7 kg లిమిట్ అయితే ఉంది. సో అంటే 7 kg లోపే మనం అయితే చూసుకోవాలి. 7 kg వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. 7 kgs దాటి అయితే తీసుకెళ్ళకూడదు హ్యాండ్ బ్యాగేజ్లో. అలాగే చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే మనకి
15 kgs వరకు అయితే లిమిట్ అయితే ఉంటుంది చెక్ ఇన్ బ్యాగేజ్కి డొమెస్టిక్ ఫ్లైట్స్లో. 15 kg దాటితే ఎక్స్ట్రా తీసుకెళ్తే కనుక కేజీకి ఇంత అని చెప్పేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో అయితే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అయితే చేస్తారు. 15 kg వరకు అయితే మనకి లిమిట్ అండి, ఫ్రీ అయితే తీసుకెళ్ళచ్చు. సో అది కూడా చూసుకోండి. నేను ఏం చెప్తానంటే మీరు ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడే మీ దగ్గర ఒకవేళ వెయిట్ మిషన్ ఉంటే కనుక సో వెయిట్ మిషన్లో మీ చెక్ ఇన్ బ్యాగేజ్ ఒకసారి వెయిట్ అయితే చూసుకోండి. అంటే 15 kg అన్నాం కదా, సో నియర్లీ మీరు ఒక 14 kg 14.5 అలా అయితే పెట్టుకోండి. సో అక్కడికి వెళ్ళాక మీకు ఇంచుమించు కరెక్ట్గా అయితే సరిపోతుంది, పెద్దగా ఇబ్బంది అయితే పడరు మీరు. సో ఒకవేళ ఇంటి దగ్గర వెయిట్ మిషన్ లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా వెయిట్ మిషన్లు అయితే ఉంటాయి చాలా ప్లేసెస్లో, చూసుకోండి ఉంటే కనుక. సో అక్కడ మీరు ఒకసారి చెక్ ఇన్ కౌంటర్కి వెళ్ళి ముందే ఒకసారి మీరు చూసుకుని మీ దగ్గర 2-3 చెక్ ఇన్ బ్యాగులు ఉంటే కనుక పర్సన్స్ ఎక్కువ మంది అయితే వెయిట్ చూసుకుని అప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్లోకి అయితే మార్చుకోండి. సో ప్రజెంట్ అయితే నా చెక్ ఇన్ బ్యాగ్ ఎంత బరువు వచ్చింది అయితే చూద్దాము. 15 kgs అయితే లిమిట్ నాకు ఇచ్చింది. సో ఎన్ని కేజీస్ వచ్చింది చూడండి, అయితే మాక్సిమం అన్ని పెట్టేశాను, ఇంకేం పెట్టి కూడా లేవు. చెక్ ఇన్ బ్యాగేజ్లో అయితే మొత్తం అన్ని పెట్టేశాను. సో ఎంత వెయిట్ వచ్చిందో ఇప్పుడైతే చూద్దాము. నా దగ్గర అయితే వెయిట్ మిషన్ ఉంది, ఆ వెయిట్ మిషన్ మీద అయితే ట్రాలీ అయితే పెట్టాను. సో ఎంత వెయిట్ వచ్చిందో చూస్తున్నారు కదా, 12 kg అయితే వచ్చిందండి. ఇంకా 3 kg తక్కువే ఉంది. నాకు ఇచ్చిన లిమిట్ అయితే 15 kg. ఇప్పుడు నేను వచ్చిన వెయిట్ అయితే 12 kg అయితే వచ్చింది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో, హ్యాండ్ బ్యాగేజ్ అంటే ఏంటి, చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే ఏంటి, సో దాని గురించి ఈ వీడియో అయితే. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.